హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి వాటర్ లెవెల్ ఇండికేటర్ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, అదేవిధంగా ప్రాజెక్ట్ ఏ విధంగా వర్క్ అవుతుందని అయితే మా బాబు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే ప్రాజెక్ట్ అయితే చేస్తారు కానీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలని అయితే ఐడియా ఉండదు. దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మేము ఈ ఛానల్ ద్వారా పిల్లలకైతే అందిస్తున్నాం అనమాట. అదేవిధంగా ఇలాంటి మరెన్నో ప్రాజెక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తాము. ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అనమాట. అయితే చాలామంది ఈ ప్రాజెక్ట్ని ఏ విధంగా చేయాలి అంటే ఈ వైర్స్ అనేవి ఎలా కనెక్ట్ చేయాలి, ట్రాన్సిస్టర్, రెసిస్టర్, వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో. కావాల్సిన ఎక్విప్మెంట్స్: షోల్డరింగ్ రాడ్, గ్లూ గన్ను, రెసిస్టర్, ట్రాన్సిస్టర్, ఎల్ఈడి బల్బ్స్, ఒక బ్యాటరీ, ఒక స్విచ్, ఒక బజర్ సౌండ్ రావటానికి ఇవి. సో దీని టోటల్ సర్క్యూట్స్ అనేవి ఏ విధంగా కనెక్ట్ చేశాననేది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ కనెక్ట్ చేయడానికి మనకు రెయిన్బో కలర్ వైరు ఒకటి సరిపోతుంది. ఎస్పెషల్లీ రెయిన్బో కలర్ వైర్ ఎందుకంటే మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ఏ సర్క్యూట్ దేనికి కనెక్ట్ చేస్తున్నాం అనేటువంటి ఒక క్లారిటీ ఉంటుంది మనకి. సో ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ సర్క్యూట్ ఇది. సో వాటర్ లెవెల్ ఇండికేటర్ కావాల్సినటువంటి సర్క్యూటు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్టు. మా బాబుకి ఫస్ట్ ప్రైజ్ తెప్పించినటువంటి ప్రాజెక్టు, 4th క్లాస్ చదివే బాబుకి ఫస్ట్ ప్రైజ్ తెప్పించినటువంటి ప్రాజెక్ట్ ఇది. కొంచెం సింపుల్గా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ చూడండి, సో ఎల్ఈడి బల్బులు 1, 2, 3, 4 ఎల్ఈడి బల్బ్స్. వీటిని ఎలా చేశానయ్యా అంటే వెనక పక్క నుంచి దీన్ని 2 హోల్స్ పెట్టి ఇదిగోండి ఈ విధంగా నేను తీసుకున్నాను 4 ఎల్ఈడి బల్బ్స్. దీనికి చూడండి రెసిస్టర్, ఈ రెసిస్టర్ని ఈ విధంగా కనెక్ట్ చేశాను. సో విత్ ది హెల్ప్ ఆఫ్ షోల్డరింగ్ రాడ్ అండ్ దిస్ వైర్, ఈ వైర్ తీసుకొని నేను కనెక్ట్ చేశాను రెసిస్టరు. నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో దీనికి 3 ఇండికేటర్స్ ఉంటాయి, 3 లెవెల్స్ ఉంటాయి, ఇవి 3 ఉంటాయి ఇవి. సో వీటిని మనం ఈ రెసిస్టర్కి ట్రాన్సిస్టర్కి రెండింటిని ఆ సైడ్ ఈ సైడ్, వన్ సైడ్ వచ్చేసరికి రెసిస్టర్ని కనెక్ట్ చేస్తాను, సెకండ్ సైడ్ వచ్చేసరికి సో ఒకదాని నుంచి ఒకదానికి లెవెల్ని ఇండికేట్ చేయడానికి సర్క్యూట్స్, పవర్ సర్క్యూట్ పాస్ అవ్వడానికి ఒకదానికి నేను కనెక్షన్ కోసం ఒకటి యూస్ చేస్తాను. వన్ సైడ్ వచ్చేసరికి రెసిస్టర్ కనెక్షన్కి యూస్ చేస్తాను. థర్డ్ వన్ వచ్చేసరికి సో లెవెల్ వాటర్ పోసేటప్పుడు లెవెల్ని ఇండికేట్ చేసి బల్బుని, ఎల్ఈడి బల్బ్ని బ్లో చేయడానికి యూజ్ అవుతుంది ఈ థర్డ్ వన్. నీకు తర్వాత ఈజీగా చెప్తాను, అర్థమైపోతుంది, మీకు చూపిస్తాను ఒకసారి నేను. సో ఈ విధంగా నేను ఇక్కడ ట్రాన్సిస్టర్ తీసుకున్నాను, రెసిస్టరు అండ్ ఎల్ఈడి బల్బు. సో ఇదే ఫార్ములాని రిమైనింగ్ సో 4 తీసుకున్నాను నేను, 25%, 50, 75, 100%. ఈ విధంగా నేను 4 లెవెల్స్ తీసుకొని 4 ఎల్ఈడి బల్బ్స్, 4 రెసిస్టర్స్, 4 ట్రాన్సిస్టర్స్ తీసుకున్నాను. సో దీనికి మనం ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా ఒక బజర్ని అటాచ్ చేసి సో దాన్ని బ్యాక్ సైడ్ కనెక్షన్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇదిగోండి బ్యాటరీ, నెక్స్ట్ స్విచ్. వీటి గురించి మనం లాస్ట్లో చెప్పుకుందాం, వీటికి ఏ విధంగా కనెక్ట్ చేశానని. వీటిని ఈ 3 ఎల్ఈడి బల్బులకి మనం కామన్గా ఒక రెడ్ కలర్ వైర్ తీసుకొని ఈ మూడింటిని కనెక్ట్ చేశాను చూడండి, షోల్డరింగ్ రాడ్ తోటి ఈ మూడింటిని కనెక్ట్ చేశాను. సో ఈ ఎల్ఈడి బల్బుల నుంచి వచ్చే పవర్ సప్లై మనకి బజర్కి ఇక్కడ రావాలి కాబట్టి లాస్ట్ 100% దాటిన తర్వాత మనకి సౌండ్ అనేది బజర్కి వెళ్ళాలి కాబట్టి ఒక వైర్ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి బల్బు దగ్గర నుంచి ఇక్కడికి ఇచ్చాను. సో దీని నుంచి చూడండి, ఈ మూడింటికి పవర్ సప్లై ఈ బ్యాటరీకి ఇక్కడ నుంచి స్విచ్కి ఇచ్చాను. ఈ 3 సప్లైది బ్యాటరీది స్విచ్కి ఇచ్చాను. నెక్స్ట్ దీనికి ఇచ్చాను, బజర్కి కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ట్రాన్సిస్టర్స్ చూడండి. సో 4 వైర్లు తీసుకున్నాను, 4ని అటాచ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ దీని నుంచి ఇవి జస్ట్ లెవెల్ని ఇండికేట్ చేస్తాయి.
సో లెవెల్ ఇండికేట్ 100% ఎప్పుడైతే ఫిల్ అవుతుందో అప్పుడు వెళ్ళేసి బజర్ మనకి బ్లో అవ్వాలి కాబట్టేసి. ఇవి దేనికంటే వాటర్ని మనం ఈ లెవెల్ వాటర్ని మనం వాటర్లో పెట్టినప్పుడు ఈ లెవెల్ని దీనికి చెప్తుంది, ఇది తీసుకెళ్ళి దీనికి చెప్తుంది. సో చూడండి 3 వైర్లు తీసుకొని 3టి కనెక్ట్ చేశాను. అయితే ఇక్కడ ఇంకోటి చూడండి 3 ఉన్నాయి మనకి. ఇందాక చెప్పాను, ఫస్ట్ చెప్పాను మనకి 1 వచ్చేసరికి ఒకదాని నుంచి ఒకదాని సప్లై కోసం చేశాను. 1 సైడ్ వచ్చేసరికి రెసిస్టర్ కనెక్ట్ చేశాను. థర్డ్ వన్ ఇక్కడ చూడండి, థర్డ్ వన్ ఇక్కడ పైకి ఉంటుంది. థర్డ్ వన్ అన్నిటికీ థర్డ్ వన్ ఉంటుంది మిడిల్లో. వీటికి ఈ 4 వైర్స్ తీసుకొని చూడండి, ఇక్కడ చూడండి ఈ 4 వైర్స్ ఇవన్నీ కూడా వాటర్ సప్లై. మనం వాటర్ని లెవెల్ బాటిల్లో పోసేటప్పుడు లేకపోతే ట్యాంక్లో పోసేటప్పుడు ఈ వాటర్ ఎంత పర్సెంటేజ్ వచ్చినటువంటి సిగ్నల్స్ దీనికి పంపిస్తాయి. దీనికి పంపించినప్పుడు ఎల్ఈడి బల్బ్ ఇక్కడ నుంచి ఎల్ఈడి బల్బ్ ఇక్కడికి వెళ్తుంది. సో ఇవన్నీ కూడా ఇలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండికేటర్ మనకి 2 కావాలి మనకి. దీని నుంచి సిగ్నల్ ఇండికేటర్కి బజర్కి వెళ్ళాలి, దీని నుంచి బజర్కి వెళ్ళాలి. ఎప్పుడైతే 100% బల్బు వెలగాలి, సిగ్నల్ 100% నిండిందని ఇక్కడికి వెళ్ళాలి. సో ఈ రెండింటిని చూడండి, ఇక్కడ నుంచి ఒకటి ఇచ్చాను కనెక్షను, ఇక్కడ నుంచి ఒకటి ఇచ్చాను కనెక్షన్. సో టోటల్గా ఈ సర్క్యూట్ అంతా చూడండి. ఈ మిడిల్ మాత్రం మనకి 4 రెయిన్బో కలర్స్ వైర్స్ తీసుకున్నాను, ఈ విధంగా జాయింట్ చేశాను. ఈ జాయింట్ మొత్తాన్ని చూడండి, ఒక్కొక్క వైర్ చూడండి ఏ విధంగా పెట్టాను నేను. ఒక్కొక్క వైర్ ఒక్కొక్క పర్సంటేజ్. ఇక్కడ పెద్ద వైర్ చూడండి, ఈ పెద్ద వైర్ అనేది ఇక్కడ చూడండి పైకి వస్తుంది చూడండి. ఈ వైర్ వచ్చేసరికి ఈ రెడ్ కలర్ వైర్ చూడండి ఇక్కడ నుంచి తీసుకొచ్చి బ్యాటరీకి ఇచ్చాను నేను. ఎందుకంటే బ్యాటరీ నుంచి పవర్ సప్లై దీనికి కూడా కావాలి. ± వాటర్లో మనకి ± వాటర్లో కూడా కావాలి. సో ఒక వైర్ లాంగ్ వైర్, ఎందుకంటే ఫస్ట్ మనకి ఎర్త్ అనేది దీనికి వెళ్ళాలి కాబట్టి, వాటర్లో ఎర్త్ మనకు వస్తుంది కాబట్టి దీనికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి తీసుకొని దీనికి ఇచ్చేసాను. నెక్స్ట్ ఈ 4 వైర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ చూపించండి. చూడండి బ్లాక్ వైర్, బ్లాక్ ఒకటి, గ్రీన్ ఒకటి, ఎల్లో ఒకటి. సో ఫైనల్గా ఇక్కడ చూడండి బ్లూ ఒకటి, ఇదిగోండి బ్లూ. సో వీటి పర్సంటేజ్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. 25% బ్లాక్, గ్రీను 50%, ఎల్ 75. సో టోటల్గా బ్లూ 100%. ఎప్పుడైతే 100%కి వస్తుందో సో ఇక్కడి నుంచి మనకి 100% వచ్చినట్టుగా వాటర్ వచ్చినట్టుగా సిగ్నల్ దీనికి ఇస్తుంది. ఇక్కడ ఎల్ఈడి బల్బు బ్లో అవుతుంది. దెన్ 2 సిగ్నల్స్ విల్ బీ గో ఫర్ బజర్. సో బజర్ విల్ బీ బ్లో సౌండ్. దెన్ ఇక్కడ చూడండి ఈ విధంగా, ఇక్కడ రండి. ఇక మనకి వీటన్నిటికి కావాల్సింది ఏంటయ్యా అంటే పవర్ సప్లై కావాలి. సో పవర్ సప్లై కోసం నేను ఏం చేశానంటే ఒక బ్యాటరీ తీసుకున్నాను, 9 volts బ్యాటరీ తీసుకున్నాను. సో ఈ బ్యాటరీ చూడండి, ఈ బ్యాటరీకి కనెక్షన్ చూడండి ఎలా ఇచ్చాను. ఇక్కడ చూడండి ఈ బ్యాటరీ చూడండి, ఇక్కడ చూడండి. సో దీనికి పవర్ సప్లై కావాలి, దీనికి పవర్ సప్లై కావాలి. సో టోటల్గా మిడిల్గా ఒక స్విచ్ తీసుకున్నాను నేను. చూడండి ఇక్కడ వాటర్లో వెళ్ళేదానికి ఒక వైర్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ చూడండి ఎల్ఈడి బల్బులతో కావాల్సినటువంటి ఒక వైర్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాను. సో దీని నుంచి చూడండి ఇక్కడ సెకండ్ వైర్ మనకు ± ఉంటాయి కాబట్టి దీనికి ఇచ్చాను. సో చూడండి ఇది ఒకటి, ఈ రెడ్ వచ్చేసరికి ఇదిగోండి చూడండి ఇదొకటి. టోటల్గా పవర్ సప్లై నేను ఏం చేశానంటే బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నాను. చూడండి బ్యాటరీ కనెక్ట్ చేసేసాను. కనెక్షన్ బ్యాటరీకి కనెక్ట్ చేసేసాను. సో బ్యాటరీ కనెక్ట్ చేసాను, ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. దీన్ని మనం ఏం చేద్దామంటే సో ఇదిగో టోటల్గా ఇలా వస్తుంది మనకి. టోటల్గా బల్బ్స్ చూడండి 4 ఉన్నాయి, బజర్ ఇక్కడ ఉంది, స్విచ్ ఇక్కడ ఉంది. ఆన్ చేస్తే పవర్ సప్లై వస్తుంది. సో దీన్ని మనం తీసుకొని ఇలా తీసుకొని ఇక్కడ చూడండి ఇలా వచ్చింది. సో దీన్ని మీకు ఇప్పుడు ట్రైలేజ్ చూపిస్తాను. మీకు నేను ట్రైలేజ్ చూపిస్తాను. చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అండి, కంప్లీట్గా 100% ప్రైజ్ విన్నింగ్ ప్రాజెక్ట్. సో ఎగ్జాంపుల్ మా పిల్లలేను. సో ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకుందాం, మనకి పవర్ సప్లై ఆన్ చేసుకోవాలి. నేను ఇక్కడ లైట్ వెలిగిందంటే వెనక పట్టుకున్నాను కాబట్టి అందుకని వెలిగింది. సో చూడండి వాటర్ పోస్తున్నాను, స్విచ్ ఆన్ చేసుకొని వాటర్ పోస్తున్నాను. చూడండి సౌండ్ వస్తుంది. సో టోటల్గా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. కింద లోపల నుంచి పర్సంటేజ్ వైజ్ ఇచ్చుకుంటున్నాను. 25%కి వచ్చింది, 50కి వచ్చింది, 70కి వచ్చింది, 100% రాగానే సో దీని నుంచి కనెక్షన్ దీనికి వెళ్ళింది. టోటల్గా ఇదిగోండి ఇక్కడ ఈ వైర్ల నుంచి కనెక్షన్ కూడా దీనికి వెళ్ళింది. సో ఇది రెడ్ లైట్ వెలిగింది, దీని నుంచి టోటల్గా బజర్ సౌండ్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్ వాటర్ లెవెల్ ఇండికేటర్. వెరీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. సో ఇది ఒక పార్ట్ అయితే మన పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అనదర్ పార్ట్. వాళ్ళని ఆ విధంగా ట్రైన్ చేసుకోండి. ఉండండి స్విచ్ ఆఫ్ చేస్తాను. మన
పిల్లల్ని ఆ విధంగా ట్రైన్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.